హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ. ఇదేంటి హాయ్ చెప్తూ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ అంటుంది అనుకుంటున్నారా? నిజమండి, మేమైతే విజయవాడ వచ్చేసాం ఈరోజు ఫ్యామిలీతో. ఫ్యామిలీ అంటే నేను, మా వారు, పిల్లలు, మా అత్తయ్య గారు, మా మరిది గారు, మా తోడుకోళ్ళు, పిల్లలు ఇలా ఫ్యామిలీతో వచ్చేసామండి. స్టేషన్ బయటకు వచ్చాక ఇలా ఆటో ఎక్కేసి కృష్ణానది కాడికి అయితే వచ్చేస్తున్నామండి. ఇలా కృష్ణానదిని చూసి ఇలా వాటర్ అంతా ఎండిపోయింది, ఏంటి స్నానాలు చేయడానికి ఉండదా అనుకున్నానండి. అయితే అలా ఏం కాదండి, వాటర్ అయితే బాగున్నాయి. ఇలా వచ్చేస్తూ ఉంటే ఇక్కడే అమరావతి అని ఇది ఉందండి. నాకు అమరావతి అంటే రైతులే గుర్తొచ్చారు. ఇలా కృష్ణానది దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ చిరు వ్యాపారులు ఉంటారండి. చాలా అంటే చాలా బాగా చూసారు. ఇక్కడ అమ్మవారి కొండ ఎలా కనబడుతుందో. కృష్ణానదికి ఆపోజిట్లోనే ఇక్కడికి ఈషఖండనం ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళి అమ్మవారికి తలనీలాలు సమర్పించుకుంటారండి. ఇక్కడ లైన్ అయితే చాలా ఉందండి. చాలా మంది అయితే జనం ఉన్నారు అండి. మా ఆయన గారు అయితే ఏమో ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు అంటున్నారు. పిల్లలు అయితే వాళ్ళ ఆటలు ఆడుకుంటున్నారండి. ఇంతమంది జనంలో కూడా పిల్లల ప్రపంచం వేరే కదండి. మొత్తానికి ఇక్కడికైతే వచ్చేసామండి జుట్లు ఇచ్చేకాడికి. అయితే అందరూ జుట్లు ఇచ్చేవాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ మా బుడ్డదాన్ని వేసుకొని ఈయనైతే వెళ్ళిపోతున్నారు మా వారు, దానికి కూడా జుట్టు ఇవ్వడానికి. మా పాపనైతే జుట్టుని బాగా తడుపురమ్మంటున్నారు. ఇలా మొత్తానికి ఎలాగైతే గుళ్ళు అయితే అయిపోయాయండి. గుండు చేయించుకున్నాక మా బొడ్డోళ్ళు అయితే ప్రశాంతంగా చూస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తే కృష్ణానది కాడికి ఇలా వెహికల్స్ బాగుంటుందండి. బ్రంజ్ సర్కిల్ ఇవన్నీ కూడాను. జుట్టు చేయించుకుని మా బొడ్డోళ్ళు, మా వారు, మా పిల్లలు అందరూ మీటింగ్ చేశారు. మా పాప అయితే నేను ఇది 4వసారి 3వసారి వచ్చానంటుంది. మా బొడ్డోళ్ళు అయితే అక్కడ వెహికల్స్ని చూస్తూ అలానే ఉండిపోయారు. ఏంట్రా చూస్తున్నారు అంటే అసలు పిలుస్తున్నా పలకకుండా అలానే చూస్తున్నారు. ఇందుకు వీళ్ళు ఏం చూస్తున్నారని ఎంత పిలిచినా అయితే పలకట్లేదు. ఏం చూస్తున్నారా అని చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే కృష్ణా నది కింద రోడ్డు, వెహికల్స్ అలా వెళ్తున్నాయి. ఎంత బాగుందండి ఇక్కడైతే లొకేషను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా శైలు కూడా ఏంటేంటో చెప్పేస్తుంది. బొడ్డోళ్ళు ఆటలు చాలా అంటే చాలా బాగుందండి. బొడ్డోళ్ళని చూస్తుంటే ఎంత ముద్దు వచ్చేస్తున్నారు ఈ గుండ్లతో. అందరూ మొక్కుబళ్ళు అయిపోయిన తర్వాత కృష్ణానది దగ్గరికి వచ్చి స్నానాలు చేసేసి అయితే రెడీ అయిపోయామండి మేమందరం. తర్వాత ఇంకా బస్సు ఎక్కైతే కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి మా వారు నేను కొండపైకి అయితే వెళ్ళిపోతున్నామండి. కొండపైకి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి ఫోన్లు అలౌడ్ లేదన్నారండి. ఫోన్లు బ్యాగులు అన్నీ అయితే షాప్లో అయితే పెట్టేసి పైకి వెళ్ళిపోయాం. దర్శనానికి చేసుకొని వచ్చేసాం. చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయిందండి. చాలా మంది జనం అయితే ఉన్నారు. ఆషాఢ మాసం ఆదివారం ఏకాదశి అండి. అమ్మవారికి శారీ తెచ్చారండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే, బాయ్, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.